సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో గందరగోళం నెలకొంది. 143 మంది డ్యూటీకి వచ్చినట్లు లెక్కలు చెబుతున్న ప్రభుత్వ అధికారులు మృతులు క్షతగాత్రుల సంఖ్యలో క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం 36 మంది మృతి, 34 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 46 మంది చనిపోయినట్లు తెలుస్తున్నా అధికారులు ధృవీకరించలేదు. అధికారులు చెబుతున్న లెక్కకు మార్చురి వద్ద మృతదేహాల లెక్కలకు మధ్య తేడా ఉంది. క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు అధికారులు వివరాలు చెప్పలేకపోతున్నారు. ముప్పై 34 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపున 36 మంది మృతి చెబుతున్నప్పటికీ అక్కడ కొంత గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. మార్చిరి వద్ద కనిపిస్తున్న మృతదేహాలకు అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతన లేకుండా పోతున్న నేపథ్యంలో కొంత గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పరశురాం అడిగి తెలుసుకుందాం. పరశురాం, చనిపోయిన మంది అంటే అధికారులు చెబుతున్న లెక్కకి, అలాగే అక్కడ చూస్తే మార్చిరి వద్ద ఉన్న లెక్కకి పొంతన లేకుండా పోతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేకపోతా ఉన్నారు? ఒకవైపున అక్కడికి చేరుకుంటున్న కుటుంబ సభ్యులు ఏం చెప్తా ఉన్నారు? సంగారెడ్డి జిల్లా పాషమైరాలో జరిగినటువంటి ఈ ఘోర విషాద సంఘటన నుంచి ఇంకా ఇక్కడ సహాయ చర్యలు ఇంకా కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి లేదు. గత 2 రోజులుగా ఇప్పటికే 2 రోజులుగా సహాయ చర్యలు పూర్తయ్యాయి. కొద్దిసేపటి క్రితమే 3వ రోజు కూడా ఈ రోజు కూడా సహాయ చర్యలు ప్రారంభమైన పరిస్థితి. అయితే ఇక్కడ పూర్తి గందరగోళ పరిస్థితులు, ఒక రకంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా మృతుల సంఖ్య విషయంలో ఇక్కడ తేడా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు 45-46 మంది మృతి చెందినట్టుగా సమాచారం ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం ధృవీకరించడం లేదు. అధికారికంగా కేవలం 36 లేదా 39 వరకే ఆ మరణాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గాయపడ్డ వారి విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ కూడా మృతదేహాల అప్పగింతలో కూడా కొంత గందరగోళం నెలకొంది. నిన్న 11 మంది మృతదేహాలు పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత అప్పగించడం జరిగింది. మరికొన్ని 22 మృతదేహాలు పటాన్చేరు ఏరియా ఆసుపత్రిలో ఉండడం జరిగింది. ఆ రెండింటి లెక్క కలిపితే మృతుల సంఖ్య కలిపితే ఎక్కడ కూడా మ్యాచ్ అయినటువంటి పరిస్థితి లేదు. ఈ గత 2 రోజుల నుంచి కూడా అధికారిక ప్రకటనలు ఎక్కడా వెలువడకపోవడంతో ఈ గందరగోళ పరిస్థితి ఉంది. ఈ రోజు అయితే ఇంకా కాస్త ఎక్కువ గందరగోళం ఉంది. ఎందుకంటే ఈరోజు ఉన్నతాధికారులు కూడా, జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి ఇంకా ఇంతవరకు చేరుకున్నటువంటి పరిస్థితి కనరావడం లేదు. పోలీసులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ, హైడ్రా, సింగరేణి రెస్క్యూ టీమ్స్ కొద్దిసేపటి క్రితం సహాయ చర్యలు ప్రారంభమయ్యాయి. ఇంకా కూడా 5 నుంచి 9 మంది పరిస్థితి ఏంటనేది విషయం ఇంకా పూర్తిగా తెలియడం లేదు. వారు ఆచూకీ లేనటువంటి పరిస్థితి. అయితే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారు, అటు జార్ఖండ్, బీహార్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ చెందినటువంటి కొంతమంది వచ్చి తమ వారి జాడ చెప్పాలంటూ గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల, అదేవిధంగా ఆసుపత్రికి, మార్చురికి కూడా కాళ్ళారిగేలా తిరుగుతున్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి సరైన సమాచారం అందినటువంటి పరిస్థితి లేదు. హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినప్పటికి కూడా వారికి సరైన సమాచారం లభ్యమవడం లేదు. వారి అటెండెన్స్ కంపెనీ రిజిస్టర్లో ఉన్నప్పటికీ కూడా మరి మృతదేహాలు కావచ్చు, అదేవిధంగా కనీసం గాయపడ్డారా లేదా అనే విషయం ఆ కుటుంబాలకు చెప్పే వారు లేకుండా పోయారు. వారికి ఒకటి ఇక్కడ భాషా సమస్య కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. వారెవరికి కూడా తెలుగు రాదు. ఇక్కడ ఉన్నటువంటి వారికి కొంత హిందీ సమస్య కావచ్చు. ఈ సమస్య వల్ల కూడా వాళ్ళు తమ సమస్యను అధికారులకు చెప్పడంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. అయితే అధికారులు కూడా వారు ఏదైతే ఇబ్బందితో వచ్చారో వాళ్ళ కుటుంబీకుల వివరాలు చెప్పడంలో కూడా కొంత జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ గందరగోళాన్ని తెరదించాలంటే ఇప్పటికైనా అటు ప్రభుత్వం కావచ్చు, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు బులెటిన్ అధికారికంగా వెలువరిస్తే ఇంత గందరగోళం ఉండదనేది తెలుస్తుంది. ప్రస్తుతం మనం పాషమైలారంలోని ఘటనా స్థలం వద్ద ఉన్నాం. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా కొంత విరామం ఇచ్చారు. భారీ వర్షం కారణంగా సహాయ చర్యలకు ఇప్పుడు మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఇంకా ఏదైతే కుప్పకూలినటువంటి భవనం ఉందో ఆ శకలాలను కూడా పూర్తిగా తొలగించిన తర్వాత ఎవరైతే ఇప్పటికీ జాడ తెలియని 7-8 మంది కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని మనం దొరుకుతుందేమో అని చెప్పి ఆరా తీసే ప్రయత్నం ఉన్నారు. ఇక్కడ పోలీసులు ఎవరిని కూడా ఈ చుట్టుపక్కలకు రానివ్వడం లేదు. కుటుంబీకులు వచ్చి తమ వారి వివరాలు చెప్పాలని వాళ్ళతో కూడా వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి గందరగోళాన్ని తెరదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ పరశురామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సర్జికల్ గ్లౌజ్ వేసుకో, మన కేకేనా గ్లౌజ్ వేసుకో, నడు